బ్యాక్ టు మై మదర్స్ ఛానల్ లక్ష్మీ ఐడియాస్. ఈరోజు వచ్చేసి మా బుక్ షెల్ఫ్ని సదరబోతున్నాము. సో ఇప్పుడే ఇందాకే ఫ్యూ అవర్స్ బ్యాకే మాకు ఎగ్జామ్స్ అయిపోయినాయి. సో ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే ఎవరైనా ఎంజాయ్ చేయాలనుకుంటారు. కాకపోతే మా మమ్మీ ఏమందంటే మీరు ఫస్ట్ బుక్ షెల్ఫ్ చదువుకోండి, ఎందుకంటే పాత బుక్స్ని మీ కొత్త బుక్స్తో రీప్లేస్ చేసి బుక్ షెల్ఫ్ అంతా ఒకసారి నీట్గా సర్దేస్తే మీరు తర్వాత అంతా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పింది. అందుకని ఒక్క స్మాల్ పని చేసేస్తాము. సో అందుకనే ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే ఇచ్చేస్తున్నాము. మేము ఎలా చేస్తున్నాం అనేది మీకు కూడా చూపించాలనుకున్నాం కాబట్టి ఈ వీడియో అయితే తీస్తున్నాము. సో మేము ఎలా చదువుకుంటాం ఏంటి అనేది ఇప్పుడు వీడియోలు చూసేయండి. సో ఫస్ట్ మేము వచ్చేసి బుక్ షెల్ఫ్ని ఈ బుక్స్ అన్ని మంచం మీద పెట్టుకుంటాము, ఎందుకంటే షిఫ్ట్ చేయడానికి ఈజీ ఉంటుంది. షిఫ్ట్ అని ఎందుకు వాడానంటే ఈ బుక్ షెల్ఫ్ మేము ఆపోజిట్ సైడ్లో పెట్టుకుంటాం అనమాట. ఎందుకు అంటే కొంచెం చేంజ్గా ఫర్ చేంజ్, అండ్ ఆల్సో ఈ మంచంని మేము మూలకు జరుపుకుంటాము, ఎందుకంటే అక్కడ ప్లేస్ ఎక్కువ వస్తుంది. ఇదంతా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం తర్వాత. సో ఫస్ట్ మేము వచ్చేసి ఈ బుక్స్ అనేది మంచం మీద పెట్టుకుంటాము. అండ్ లోతి కొంచెం అలర్జీ ఉంది, డస్ట్ అలర్జీ అని. సో దానికోసం వాడు మాస్క్ పెట్టుకుంటున్నాడు. డస్ట్ అలర్జీ ఎందుకు వాడాలంటే మేము 2 వీక్స్ నుంచి క్లీన్ చేయలేదు ఎగ్జామ్స్ అని. సో అందుకని వాడు మాస్క్ పెట్టుకుంటున్నాడు. సో ఇప్పుడు నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో బుక్స్ కింద మంచం మీద పెట్టేది మీకు చూపిస్తాను. సో ఇప్పుడే మేము ఇదంతా ఈ బుక్స్ అన్ని తీసేసాము, ఇక్కడ మంచం మీద పెట్టేసాము. మీకు చెప్పినట్టు మేము అది షిఫ్ట్ చేస్తాం, కానీ దానికన్నా ముందు మేము లోహిత్ వచ్చేసి ఈ బుక్ షెల్ఫ్ని క్లీన్ చేస్తాడు, డస్ట్ ఉందని చెప్పాను కదా. నేను వచ్చేసి ఈ బుక్స్ని సెగ్రిగేట్ చేస్తాను. సెగ్రిగేట్ చేశాక నేను ఎలా చేసుకున్నాను అనేది కూడా మీకు చెప్తాను, కానీ ఫస్ట్ నేను సెగ్రిగేట్ చేస్తాను, లోహిత్ ఏమో క్లీన్ చేస్తాడు. సో ఐ థింక్ ఇది కూడా ఫాస్ట్ పార్క్లో పెడతాను, ఇప్పుడు చూసేయండి. సో మేము వచ్చేసి అన్ని సెగ్రిగేట్ చేసేసాము అక్కడి నుంచి తీసేసి. ఇప్పుడు మేము అనుకుంటున్నాం ఈ బుక్ షెల్ఫ్ని ఇటువైపు షిఫ్ట్ చేద్దామని, ఎందుకంటే ఆల్రెడీ ఇలా మెస్సీగా ఉంది మంచం, మాకు ఏం అర్థం కావట్లేదు. ఒక్కొక్కటి బుక్ షెల్ఫ్లో పెట్టడం వల్ల మనకి క్లియర్ అవుతూ ఉంటుంది, ఈజీగా ఉంటుంది అనమాట. సో నేను ఎలా సెగ్రిగేట్ చేశానని మీకు చెప్తాను. కాబట్టి ఫస్ట్ నేను వచ్చేసి పై ర్యాక్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ దానికన్నా ముందు నేను ఈ బుక్ షెల్ఫ్ని అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేస్తాను కాబట్టి ఇక్కడికి నేను షిఫ్ట్ చేయబోతున్నాను. అది నేను చేసేసి మీకు చూపిస్తాను. సో మేము వచ్చేసి ఇప్పుడు ఈ స్టోరీ బుక్స్ అనమాట, ఇవి పై షెల్ఫ్లో మేము స్టోరీ బుక్స్ పెట్టుకుంటాం ఈజీ యాక్సెస్ కోసం, స్టోరీస్ చదవడానికి. సో మేము పైన పెట్టుకుంటాం కాబట్టి ఇక్కడ ఈజీగా ఉంటుందని ఇక్కడ నుంచి ఇలా పెడతాము. నేను ఇది చేస్తా మీకు కొన్ని పాయింట్స్ చెప్తాను నేను ఎలా చదువుకుంటాను అనేది. సో ఫస్ట్ వచ్చేసి నేను ఈ స్టోరీ బుక్స్ అనేది పెట్టుకుంటాను. ఇది కూడా ఫాస్ట్ ఫార్వర్డ్లో, ఎందుకంటే ఇది చాలా లెంత్ అయిపోతుంది, ఇక్కడ బుక్ షెల్ఫ్ అంతా ఉంది కాబట్టి ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తాను ఇది కూడా. సో నేను వచ్చేసి ఇప్పుడు ఎలా అరేంజ్ చేసుకున్నాను అనేది చెప్తాను. ఇక్కడ నేను వచ్చేసి అన్ని పెద్ద బుక్స్ పెట్టుకున్నాను. నాకు యాక్చువల్లీ 2 బుక్స్ ఉన్నాయి. ఈ 2 బుక్స్ ఇది కార్డ్బోర్డ్ ఇలా ఉంటుంది అనమాట, మనకి ఇదంతా ఒక సెట్ లాగా ఇలా వచ్చేస్తుంది. సో ఇలాంటివి నేను చిన్నప్పుడు చదివేదాన్ని, అది ఉంది కాబట్టి ఇది కొంచెం సపోర్ట్ ఇస్తుంది ఈ బుక్స్కి. అందుకనే నేను ఈ బుక్ ఇది ఇక్కడ పెట్టాను, అంటే ఇది కొంచెం హెవీ ఉండడం వల్ల ఇది పడిపోకుండా ఆపిద్ది. అండ్ సేమ్ ఇటువైపు కూడా అంతే, ఇది హెవీ ఉండడం వల్ల ఇటు ఆపిద్ది అనమాట. అందుకే ఇటు 2 వైపు ఇలా పెట్టాను. నాకు పెద్ద స్టోరీ బుక్స్ ఎక్కువ లేవు, గేమ్స్ ఎక్కువ ఉండడం వల్ల గేమ్స్ కూడా కొన్ని పెట్టాల్సి వచ్చింది. సో ప్లేస్ ఉంది కాబట్టి వేస్ట్ ఎందుకు చేయడం అని ఇక్కడ గేమ్స్ అనేది పెట్టుకున్నాను. అండ్ మీకు తెలిసినట్టు చిన్నప్పుడు నేను చదువుకున్నాను అనమాట. ఇది ఇక్కడ క్యారమ్ బోర్డ్ ఉన్నాయి అంతే. ఇలా బుక్ షెల్ఫ్ అనేది పైనది ఫస్ట్ ర్యాక్ ఇలా చదువుకున్నాము. సెకండ్ వచ్చేసి మేము ఖాళీగా ఉంచుతున్నాము, ఎందుకంటే 3rd క్లాస్ అయిపోయి రోజు 4th క్లాస్కి వెళ్తున్నాడు. 3rd క్లాస్ బుక్స్ అయితే మేము కొన్ని కింద పెడతాం అనమాట, అవన్నీ 4th క్లాస్ బుక్స్ ఇక్కడ ఈజీ యాక్సెస్ కోసం పెడతాము. 4th క్లాస్ బుక్స్ ఇంకా రాలేదన్నమాట, త్వరలో వస్తాయి. ఈరోజు ఎగ్జామ్స్ అయినాయి కాబట్టి ఇంకా రాలేదు, నెక్స్ట్ వీక్లో వచ్చేస్తాయి కాబట్టి అప్పుడు మేము ఆ 4th క్లాస్ బుక్స్ అనేది ఇక్కడ ఏం చేసుకుంటాము. ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తున్నాను అనేది ఇప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్ చూపిస్తాను, తర్వాత నేను ఏం చేశాను అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
సో నేను ఇప్పుడు థర్డ్ దాంట్లో ఎలా పెట్టాను నేను చూపిస్తాను. థర్డ్ దాంట్లో వచ్చేసి నేను గేమ్స్ పెట్టాను, అది బోర్డ్ గేమ్స్ అండ్ కొన్ని టాయ్స్ అనమాట. ఇక్కడ వచ్చేసి నేను పెద్దలు పెట్టాను కింద, అండ్ దాని నుంచి సైజులు వారీగా అంటే బిగ్ టు స్మాల్ అనమాట. ఇక్కడ పెద్దది పెట్టాలి, స్మాల్ 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 తీసుకెళ్ళి ఇలా పెట్టాక పైన కొంచెం ప్లేస్ మిగిలింది, మనం కావాలంటే వేరే యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇలా పెట్టడం వల్ల ఇక్కడ మనకి ప్లేస్ ఆబ్వియస్గా మిగిలింది కాబట్టి నిలువుగా కొన్ని ఇలా పెట్టాను, అంటే స్టాండింగ్ లైన్లో. ఇది స్లీపింగ్ లైన్ ఉన్నప్పుడు కూడా ఇది మనం ఇలా స్టాండింగ్ లైన్లో ఇటువైపు ఇంకొన్ని పట్టేటట్టు ఇలా 3 పెట్టాను, దాని పక్కన ఇంకోటి పెట్టాను. అండ్ స్మాల్ స్మాల్ టాయ్స్ ఏవైతున్నాయి ఇలాంటి రెగ్యులర్గా ఆడుకొని లోకి ఆడుకుంటాడు. 2 టాయ్స్ ఆడుకుంటాడు రెగ్యులర్గా. ఆ 2 టాయ్స్ని రెగ్యులర్గా ఆడుకుంటారు కాబట్టి బుక్ షెల్ఫ్లో మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి తీయడం, పద్దాక కబోర్డ్ తీసి తీయడం కన్నా అందుకే ఇలా ఈజీ యాక్సెస్లో ఇలా పెట్టాను, సో దట్ వాడు ఈజీగా తీసుకోవచ్చని. అండ్ పైన వచ్చేసి ఇలా పెట్టాను అనమాట, ప్లేస్ లేకుండా. అందుకే ఎక్కడ మనకి ప్లేస్ అనేది వేస్ట్ అవ్వదు మనం అంతా ఇలా పెట్టడం వల్ల. సో యాక్చువల్లీ కొన్ని బోర్డ్ గేమ్స్ అనమాట, కొన్ని టాయ్స్ ఉన్నాయి, అవి మేము పెద్ద కబోర్డ్లో పెట్టుకున్నాము. సో ఇది 4th ర్యాక్లో ఎలా పెడతానని చూపిస్తాను. సో ఇది వచ్చేసి నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపించట్లేదు, ఎందుకంటే ఇది కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఫాస్ట్ ఫార్వర్డ్లో అంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు కాబట్టి ఇది ఇప్పుడు చూపిస్తాము. ఇది వచ్చేసి చాలా పెద్ద పెద్ద బుక్స్, అంటే మనకి ఇలా నిలువు పట్టవు. ఇలా స్లీపింగ్ లైన్లో పెడితే ఈజీ ఉంటుందని ఇక్కడ కింద పెడుతున్నాం, అది 4th దాంట్లో. దీంట్లో యాక్చువల్లీ లోహిత్కి ఇచ్చారు, ఇదంతా మనకి ఇలా పిక్చర్స్ ఉంటాయి అన్నీ రిలేటెడ్, అందుకని ఇది ఇలా పెడుతున్నాము. ఇది ఇక్కడ పెట్టాక ఇలా పెద్ద పెద్ద బుక్స్ ఏదైతే ఉన్నాయో ఈ ఫస్ట్ అయితే నేను పెట్టేస్తాను, సెగ్రిగేట్ చేసుకోండి ఫస్ట్. సో నేను వచ్చేసి ఇప్పుడు సెగ్రిగేట్ చేసేసుకున్నాను. ఇది నా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్కి నేను ఓల్డ్ స్కూల్లో ఉన్నప్పుడు నాకు వచ్చిందన్నమాట. ఇది పెద్దగా ఉండడం వల్ల కొంచెం బయటకనే వస్తుంది, చూస్తున్నట్టయితే ఇంత ప్లేస్ ఉంటుంది. సో ఇది ఇలా స్టాండింగ్లో పెట్టినా ఉంటుంది, స్లీపింగ్లో పెట్టినా అలానే ఉంటుంది కాబట్టి నేను అలానే వచ్చేస్తాను, కొంచెం బయటకు అయితే వస్తుంది. సో ఈ పెద్ద బుక్ తర్వాత ఇది పెట్టాక నేను ఈ పెద్ద పెద్ద బుక్స్ అనేవి పెడుతున్నాను. ఈ మమ్మీ డాడీ అనమాట, సో ఎప్పటియో దాచుకుంటున్నాము మేము, అందుకనే నేను వచ్చేసి ఈ బుక్స్ని కూడా ఇక్కడ ఇలా స్లీపింగ్ లైన్లో పెడుతున్నాను. ఈ యాక్చువల్లీ స్టాండింగ్ లైన్లో పట్టవు, అందుకని వీటిని ఇలా స్లీపింగ్ లైన్లో పెడుతున్నాను. దీని తర్వాత నేను వచ్చేసి కొన్ని వర్క్షీట్స్ అయితే పెడదాం అనుకుంటున్నాను. మీకు ఒక టిప్ చెప్తాను నేను, ఏంటంటే అది ఇప్పుడు నేను 8th క్లాస్ అయిపోయి 9th వెళ్తున్నాను. నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు 7th క్లాస్ బుక్స్ అండ్ వర్క్షీట్స్ ఉంచుకునేదాన్ని, సో దట్ మేబీ 8th క్లాస్లో యూస్ఫుల్ అవ్వచ్చు మనకి. సో అండ్ సేమ్ ఇప్పుడు కూడా నేను 9th వెళ్ళాను కాబట్టి 7th నేను పక్కన పెట్టేసి దాన్ని 8th బుక్స్తో రీప్లేస్ చేస్తున్నాను. సో దట్ నేను 9th క్లాస్ ఉన్నప్పుడు నాకు మేబీ 8th బుక్స్ మేబీ నాకు యూజ్ అవ్వచ్చు. అది వర్క్ షీట్స్ కూడా ఉంచుకుంటాను, టెక్స్ట్ బుక్స్ ఉంచుకుంటాను, నోట్బుక్స్ ఒకటి పక్కన పెట్టేస్తాను ఇంకా అది. సో నోట్బుక్స్ అంటే మనకు అంత అవసరం పడదు, బట్ టెక్స్ట్ బుక్స్ మేబీ ఇట్ విల్ బి యూస్ఫుల్ బికాస్ ద ఇన్ఫర్మేషన్ ఇస్ దేర్ అనమాట. దాంట్లో మనకి మేబీ ఆ 9th క్లాస్లో ఉపయోగపడుతుంది. సేమ్ లోహిత్కి కూడా అంతే, ఇద్దరం అలానే కాబట్టి. ఇది యాక్చువల్లీ ఎంటీ వర్క్ షీట్స్, ఇవన్నీ ఎంటీ వర్క్ షీట్స్, వీటిలో ఫిల్డ్ ఉన్నాయి. సో మీకు చెప్పినట్టు ఇది నాది, ఇది లోహిది 3rd క్లాస్ది, ఇది 8th క్లాస్ది. ఇది మేము సెగ్రిగేట్ చేసుకున్నాము ఇందాకే. ఇప్పుడు దీన్ని ఇక్కడ నేను పెడుతున్నాను. దీని తర్వాత నేను వచ్చేసి ఎంటీ పెడుతున్నాను, ఎన్ని ఎంటీ అనమాట. సో ఎన్ని ఎంటీ ఫోల్డర్స్ లేదు యూజ్ అవుతాయి తర్వాత మాకు నెక్స్ట్ క్లాస్లో, అందుకే అక్కడ పెట్టాక. ఇది వచ్చేసి మా డ్రాయింగ్ది అనమాట, మా డ్రాయింగ్ బుక్స్ కానివ్వండి, పేపర్స్, కలరింగ్ పేపర్స్ అన్నీ లోహిత్ ఫోల్డర్, ఇది నా ఫోల్డర్, ఇద్దరికి 2 ఫోల్డర్స్ ఉన్నాయి. దీనిలో డ్రాయింగ్ రిలేటెడ్ థింగ్స్ ఇప్పుడు ఇక్కడ పెడుతున్నాను. దీని తర్వాత నేను వచ్చేసి ఇది యాక్చువల్లీ మా నోట్ ప్యాడ్స్, మా స్కూల్ కంటూ సపరేట్గా నోట్ ప్యాడ్స్ ఇస్తాము. ఈ నోట్ ప్యాడ్స్ కూడా మేము పెట్టుకుంటున్నాము. ఇదేంటంటే 2 ప్యాడ్స్ ఉంటాయి కదా, ఈ పైన పాయింట్ వల్ల మనకి ఏమైనా పెట్టడానికి ఉండదు, అందుకనే కింద ప్యాడ్ మీద ఇలా పెట్టి పైన ప్యాడ్ ఇలా పెట్టడం వల్ల మనకి ప్లేస్ అనేది తక్కువ ఆక్యుపై అవుతుంది అండ్ ఇలా పెట్టేయచ్చు, మనకి ఈజీగా ఉంటుంది. ఇది ఇక్కడ పెడుతున్నాము. ఇది ఇక్కడ పెట్టేశాక నెక్స్ట్ ఇవన్నీ స్క్రాప్ బుక్స్ అండ్ డ్రాయింగ్ బుక్స్ ఇవ్వండి. ఇలా స్క్రాప్ బుక్స్, పెయింటింగ్ బుక్స్, ఇలా
డ్రాయింగ్ బుక్స్ ఇలా ఉన్నాయన్నమాట వెరైటీగా. సో ఇవన్నీ నేను వచ్చేసి ఇక్కడ పెడుతున్నాను పైన మనకి ఈజీ యాక్సెస్ ఉండడం కోసం. అండ్ సైడ్ వచ్చేసి నేను దీంట్లో ఈ కవర్లో మా పెయింటింగ్లు ఉన్నాయి. సో ఈ పెయింటింగ్ రిలేటెడ్ అన్నీ ఇక్కడ పెడుతున్నాను. కవర్లో పెట్టడం వల్ల ఏంటంటే ఆ పెయింటింగ్ వాటికి తుమ్మంటదు. సో అది అలా పెట్టడం వల్ల అందుకనే అన్నీ వచ్చేసి డిక్షనరీస్ అనమాట. చాలా 4 ఉన్నాయి నాకు. సో వీటిని ఇక్కడ పెడుతున్నాను. మీకు చెప్పినట్టు ఇది కొన్ని కవర్ మనకి పడిపోతూ ఉంటుంది కాబట్టి ఇలాంటి హెవీ బుక్స్ పెట్టడం వల్ల ఇక్కడ అది పడిపోతుంది మనకి. నేను వీటిని లోపలికి తోసేసాను. ఇలా పెట్టాను. అండ్ ఇంకోటి ఇదేదో పుస్తకం ఉంది, నాకు తెలీదు. ఇది అమ్మ రిలేటెడ్ సమ్ దేవుడికి తెలుగు, అందుకనే ఇది ఇక్కడ పెడుతున్నాను. మనకి ఇలా ఉన్నాయన్నమాట ఇవన్నీ. సో ఇది కూడా అయిపోయింది. ఇంకోటి మర్చిపోయాను, సారీ. ఈ 2 స్మాల్ రఫ్ బుక్స్ లాంటి. అండ్ ఇది వచ్చేసి టేబుల్ బుక్స్. ఈ 2 అయ్యాయి. సో ఈ టేబుల్ బుక్స్ కూడా నేను ఈజీ యాక్సెస్ కోసం ఎప్పుడైనా చదువుకోవడానికి ఉంటుందని ఇలా పెడుతున్నాను పైన ఈజీగా. సో ఇప్పుడు కింద ఎలా సర్దుతానని మీకు చూపిస్తాను. సో ఇది కింద ర్యాక్ కాబట్టి కింద కూర్చున్నాను. అండ్ ఇక్కడ నేను పెట్టేసాను. సో యాక్చువల్లీ ఇది లోహిత్ ఎల్కేజీ అండ్ యూకేజీ బుక్స్ అనమాట. ఈ ఎల్కేజీ యూకేజీ బుక్స్ ఏంటంటే ఇక్కడ బాగా బ్రాడ్ ఉంది, ఇటు వరకు చాలా థిన్గా ఉంది. ఇలా ఉండడం వల్ల చాలా ప్లేస్ అనేది ఆక్యుపై అయిపోతుంది. ఇలా 2 బుక్స్ ఉండడం వల్ల నేను వచ్చేసి ఒకటి ఇలా పెట్టుకుంటున్నాను. ఇందాక ప్యాడ్స్కి చేశాను చూడండి, ఈ ప్యాడ్స్కి అలా చేశాను అనమాట. సో ఇది ఇక్కడ పెట్టుకుంటున్నాను. మీరు అనుకోవచ్చు ఎందుకు యూకేజీ ఎల్కేజీ ఇంకా ఉంచుకున్నారు అనేది. దీంట్లో కొంచెం యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఉంచుకున్నాను దీంట్లో. అండ్ సేమ్ విత్ ఈ 2 బుక్స్ కూడా ఒకటి ఇలా పెడుతున్నాను. మనకి ప్లేస్ అనేది చాలా తక్కువ ఆక్యుపై చేస్తుంది. అండ్ వీటిని కూడా నేను ఇక్కడ అనేది పెట్టాను. మీకు ఒక టిప్ చెప్తాను. ఇంకొక టిప్ ఏంటంటే అది మనం ఈ బుక్స్ అన్నీ మనం వేరే ర్యాక్లో పెట్టుకోవచ్చు. కానీ ఎందుకు పెట్టుకోవడం నేనంటే ఇది చాలా హెవీ కాబట్టి. చూడండి, ఇన్ని బుక్స్ ఉండడం వల్ల ఎంత హెవీ ఉంటుందో. ఒకవేళ ఇక్కడ పెట్టామనుకోండి ఈ ఏ ర్యాక్స్లో, అది బరువు ఎక్కువ అవ్వడం వల్ల మేబీ ఇప్పుడు కాకపోయినా కొన్ని రోజుల తర్వాత అయినా ఈ షెల్ఫ్ అనేది మేబీ బ్రోక్ అవ్వచ్చు. సో అందుకనే నేను ఏం చేశానంటే కింద ఫ్లోర్ దగ్గర పెట్టాను. అంటే ఫ్లోర్ అంటే మనకు ఆబ్వియస్గా వెయిట్ చాలా ఆపిద్ది కాబట్టి ఇది నేను కింద పెట్టాను. మనకి ఎంత వెయిట్ పెట్టినా ఇది ఆపగలిగేలాగా. అండ్ కింద పైన వచ్చేసి కొంచెం లైట్ వెయిట్ ఇలా పెట్టుకున్నాను. అండ్ దాంతోపాటు ఈ 3 డైరీస్ అనేవి మిగిలిపోయింది. ఈ 3 డైరీస్. సో ఇలా మిగిలిపోవడం వల్ల ఇక్కడ ఏదైతే బుక్ ఉందో ఒక్క బుక్ నేను ఈ పైకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. ఈ బుక్స్ దీనిపైన షిఫ్ట్ చేసుకుంటున్నాను ఆ తెలుగుది. ఆ తర్వాత నేను ఈ డైరీస్ అనేవి పెట్టుకుంటున్నాను, 3 డైరీస్. అండ్ మీకు ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. సో ఇక్కడ వచ్చేసి నోట్బుక్స్ ఇలా ఎందుకు పెట్టానంటే, ఇన్ని నోట్బుక్స్ నేను ఆల్రెడీ నాకు చెప్పాను నోట్బుక్స్ పెట్టానని. ఇన్ని నోట్బుక్స్ ఎందుకు వచ్చినాయి అంటే లోహిత్ది నాది కలిపి. అండ్ నేను ఒక టిప్ చెప్తాను.
ఇది మనం నోట్బుక్స్ కొన్నే వాడతాం ఆబ్వియస్గా. ఇప్పుడు మ్యాథ్ అంటే అన్ని పేజెస్ వాడతాం కాబట్టి అది మనం పక్కన పెట్టేయచ్చు. సో మిగతా సబ్జెక్ట్స్ లైక్ ఇంగ్లీష్ కానివ్వండి, హిందీ కానివ్వండి కొన్ని పేజీల్లో వాడతాం. ఇంకా హాఫ్ బుక్ వరకు మనకి మిగిలిపోతుంది ఆ టర్మ్. సో ఆ హాఫ్ బుక్ను కూడా మేము వేస్ట్ చేయకుండా నెక్స్ట్ ఇయర్ రఫ్ బుక్స్గా కానీ లేదంటే ఏదైనా క్రాఫ్ట్స్ కానీ అలా వాడుతూ ఉంటాము. అందుకనే ఇలా పెట్టుకున్నాను. మిగతా వచ్చేసి అన్ని ఖాళీ బుక్స్. అంటే ఇప్పుడు మనం కొన్ని బుక్స్ అనేది మనం కొనుక్కున్నాక కొన్నే వాడతాం ఆ టర్మ్కి, మిగతా అన్నీ మొత్తం బుక్ ఖాళీగానే ఉంటుంది. సో అలాంటివి కూడా ఉన్నాయి ఈ బుక్స్లో అనమాట. 2 మిక్స్డప్ ఉన్నాయి. కొన్నేమో మొత్తం ఖాళీ, కొన్నేమో కొన్ని పేజెస్ అలా పెట్టుకున్నాము. వాటిని కూడా వేస్ట్ చేయకుండా ఇప్పుడు ఇంకొక టిప్ చెప్తాను. సో మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే నేను ఇక్కడ ఇంగ్లీష్ బుక్స్ సపరేట్గా, మ్యాథ్ బుక్స్ సపరేట్గా, సైన్స్ బుక్స్ సపరేట్గా, సోషల్, హిందీ, కంప్యూటర్స్, హ్యాండ్ రైటింగ్ బుక్స్ సపరేట్గా, అండ్ ఇది వచ్చేసి 2 అట్లాస్ బుక్స్, అండ్ నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ జీకే బుక్స్, అండ్ ఇక్కడ వచ్చేసి తెలుగు బుక్స్, ఇక్కడ లోయత్ యూకేజీ ఎల్కేజీ, అండ్ ఇక్కడ నోట్ బుక్స్ మీకు చెప్పినట్టు. సో మనం ఇలా సబ్జెక్ట్ వైజ్గా పెట్టుకోవడం వల్ల మనకి నెక్స్ట్ క్లాస్లో ఏమైనా ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మన ప్రీవియస్ క్లాస్ది ఇలా ఒక్క సబ్జెక్ట్ వెతికితే సరిపోతుంది. మనం మొత్తం క్లమ్సీగా పెట్టామనుకోండి, ఒకటి మ్యాథ్, సైన్స్, తర్వాత మళ్ళీ మ్యాథ్, తర్వాత ఇంగ్లీష్, సోషల్ ఇలా పెట్టామనుకోండి చాలా కన్ఫ్యూషన్ వస్తుంది. అదే మనం సబ్జెక్ట్ వైజ్గా ఆ బుక్స్ని పెట్టుకున్నాం అనుకోండి, మనం నెక్స్ట్ ఇయర్లో మనకు కావాలంటే ఆ ఒక్క బుక్ తీసుకొని మనం దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మళ్ళీ తీసుకొని పెట్టేయచ్చు. సో ఇలా అనమాట, ఇలా సబ్జెక్ట్ వైజ్గా పెట్టుకోవడం ఒక టిప్. మీరు కూడా ఇలా చేయండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇప్పుడు మేము ఈ క్రాఫ్ట్ని ఇక్కడ పెట్టుకోబోతున్నాము. ప్రస్తుతానికి ఇప్పుడు ఇక్కడ పెడుతున్నాము. తర్వాత నా బుక్స్ వచ్చేసాక ఈ పైన పెట్టేస్తున్నాము. సో ఇప్పుడు ఇదంతా ఖాళీగా ఉంది, చూడడానికి ఏదోలా ఉంది కాబట్టి కొన్ని క్రాఫ్ట్స్ అయితే ఇక్కడ పెడుతున్నాము. యాక్చువల్లీ ఇవన్నీ పైన ఉండేవి. సో ఇప్పుడు ఖాళీగా ఉంది కాబట్టి కింద పడుతున్నాను నేను. ఫస్ట్ నేను వచ్చేసి మమ్మీ చేసిన భారత్ మాత పడుతున్నాను. ఇది పెద్దగా ఉండడం వల్ల ఇక్కడైతే సరిపోవట్లేదు, అందుకనే ఇది పైన మిడిల్లో ప్లేస్ చేస్తున్నాను. ఇలా ప్లేస్ చేశాక ఇది వచ్చేసి ట్రై కలర్ హ్యాట్స్, మన ఇండియా ఫ్లాగ్ కలర్స్. నాకు చాలా ఇష్టమైన హ్యాట్స్ ఇది. సో ఇది చూడడానికి చాలా బాగుంది. ఇది క్రాఫ్ట్ ఏం కాదు కానీ చూడడానికి బాగుందని ఇది వచ్చేసి నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. దీని తర్వాత నా ఫేవరెట్ ఈ శాంటా క్లాస్. నాకు చాలా ఇష్టం అండి, చూడడానికి చాలా క్యూట్గా ఉంటుంది. ఇది మమ్మీ చేసింది, అది కూడా మమ్మీ చేసింది. మీకు కావాలంటే ఇది నచ్చితే మీరు ట్రై చేయాలనుకుంటే ఈ 2 వీడియో ఉందన్నమాట మమ్మీ ఛానల్లో, మీరు విజిట్ చేసి మీరు చూడొచ్చు ఎలా చేసింది అనేది. మమ్మీ చాలా బాగుంటాయి. దాన్ని హ్యాంగ్ కూడా చేయొచ్చు. ఇది యాక్చువల్లీ ఇలా కానీ మనం స్లీపింగ్ లో కూడా పెట్టచ్చు. ఇలా పెట్టాను ప్రస్తుతానికి. అండ్ ఇది వచ్చేసి లోహిత్ చేశాడు, ఇది వచ్చేసి అక్క చేసింది. సో 2 చూడడానికి సిమిలర్గా ఉన్నాయి కదా. ఇది నేను ఐస్ క్రీమ్ స్టిక్స్తో చేశాను. ఇది లోహిత్ కార్డ్బోర్డ్తో చేశాడు. కార్డ్బోర్డ్ మీద పెయింట్ కూడా వేశాడు. ఇది వాడి ఫేవరెట్ క్రాఫ్ట్, నా ఫేవరెట్ క్రాఫ్ట్. ఇద్దరిది ఇలా బాగుందని ఇక్కడ పెడుతున్నాను వీడియో. సో ఇదనమాట మా బుక్ షెల్ఫ్. ఇప్పుడు నేను పైనుంచి కిందికి ఒకసారి మీకు చూపిస్తాను. సో మీకు నేను పైనుంచి చూపిస్తున్నాను. పైన వచ్చేసి భారత్ మాత, తర్వాత నా స్టోరీ బుక్స్ అండ్ కొన్ని గేమ్స్, తర్వాత వచ్చేసి కిందకి ఇక్కడ వచ్చేసి మా క్రాఫ్ట్స్. ఏదో క్రాఫ్ట్ అంతే పెద్దగా ఏం పెట్టలేదు, కొన్నే పెట్టాము. అండ్ కింద వచ్చేసి మా బోర్డ్ గేమ్స్, తర్వాత ఇక్కడ కొన్ని ఫోల్డర్స్, క్రాఫ్ట్ బుక్స్, స్క్రాప్ బుక్స్ అలా ఉన్నాయి, డిక్షనరీస్ అండ్ డైరీస్. కింద వచ్చేసరికి ఇక్కడ మా పాత బుక్స్ అనమాట. నాది 8th క్లాస్, ఇంకా లోహిత్ 3rd క్లాస్. సో ఇదన్నమాట ఈ బుక్ షెల్ఫ్. నాకైతే ఆర్గనైజేషన్ చాలా నచ్చింది, చూడండి. సో చూసారు కదా మా ఆర్గనైజేషన్, నాకైతే చాలా నచ్చింది. నాకు కూడా చాలా నచ్చింది. ఇలా ఆర్గనైజ్గా ఉండడం వల్ల నాకు ఏది కావాలన్నా చాలా ఈజీగా తీసుకోవచ్చు. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై మదర్స్ ఛానల్ లక్ష్మి ఐడియాస్. అదేవిధంగా కింద బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మా మమ్మీ వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా తెలిసిపోతుంది. అండ్ కింద కామెంట్ సెక్షన్లో ఈ ఆర్గనైజేషన్ ఎలా ఉంది, నా టిప్స్ ఎలా ఉన్నాయి, మీరు ట్రై చేశాక మీ ఆర్గనైజేషన్ ఎలా ఉంది అనేది తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.